నువ్వు దేన్ని చూసి ఏడుస్తున్నావు? ఏ పరిస్థితులను చూసి మాట మాటికి కృంగిపోతా ఉన్నావు? నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఒక్కసారి లేచి నిలబడి, దేవా ఇటు చూడను అటు చూడను, నా లోపలికి కూడా నేను చూసుకోను. ఎందుకంటే నా జీవితాన్ని నేను చూసుకుంటే, నా పరిస్థితులు చూసుకుంటే నాకు కృంగుదలే వస్తుంది. నన్ను నేను చూసుకోను, నా చుట్టూ ఉన్న మనుషులను నేను చూడను, నేను వేటి కొరకు ఆశిస్తున్నాను, వేటి కొరకు ఎదురు చూస్తున్నాను, ఏవి చూడను. నేను ఇప్పుడున్న స్థితిలో నిన్ను నేను స్తుతిస్తా, నీ పైన నా ధ్యాసను నిలుపుతా, నీ పైన నా దృష్టిని పెడతాను అని నీవు గనక దేవుని వైపు చూడగలిగితే, లేయాను హెచ్చించిన దేవుడు మనలను కూడా ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఒక నోబడిగా ఉందండి లేయా. అంటే ఒక గుర్తింపు లేని స్థితి. తండ్రి వదిలించుకున్నాడు, భర్త పట్టించుకోవట్లేదు, తన సహోదరేమో నా స్థానాన్ని నువ్వు తీసుకున్నావే అన్నట్లుగా ఆమెను చూస్తూ ఉంటే, దేవుడు అన్నాడు, నువ్వెంత ద్వేషించబడుతున్నావు నేను చూసానమ్మా, నా ప్రేమ నీకు ఇస్తా, నేను నిలబెడతా నిన్ను, నేను నిన్ను లేవనెత్తుతానని దేవుడు లేయ పక్షంగా నిలబడి ఆశీర్వదించాడు.